హాయ్ అండి అందరికీ. నేను కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఒక ఆనియన్ కట్ చేసి తీసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నానండి. స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలండి తీసుకున్నాను. 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. వీటన్నిటిని కలిపి తాలింపు చేయించుకున్నానండి. తర్వాత కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసానండి. వేసిన తర్వాత వాటిని ద్వారగా వేయించుకున్నానండి. దొండకాయ ఫ్రై ఆనియన్, పచ్చిమిర్చి కూడా పచ్చిదనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేశానండి. తర్వాత ఒక చెంచా పసుపు వేసానండి. అంటే పసుపు నేను ఆర్గానిక్ పసుపు వాడతానండి. కలర్ చాలా కలర్ఫుల్గా కనపడాలి కదండి మనకు ఇది దొండకాయ ఫ్రై అని. లాస్ట్ కొంచెం ఉప్పు కారం వేస్తాం కదండి. ఇంకా దీంట్లో ఏమీ ఉండదు కదా, మనకు కలర్ఫుల్గా ముందు కళ్ళగా నుండి కనపడాలి కదా కూర అనేది. తర్వాత ఇంకేంటండి, తర్వాత ఇంకా దొండకాయలు కట్ చేసుకుని ఉన్నాయి కదా, అవి ఒక ప్లేట్లోకి సర్దుకున్నానండి. ఆ ప్లేట్లోని బెండకాయలన్నీ బాండీలో వేసుకున్నానండి. నీట్గా ప్లేట్లో అన్నీ తుడిచి నీట్గా వేసుకున్నానండి. వేసుకుని అటు ఇటు తిప్పి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ఫ్రై చాలా టైం పడుతుంది కదండి. ఫ్రై చాలా టైం పడుతుంది మనకి. కేజీ దొండకాయలు బాగా వేగి కొంచెం కూర అవుతుందండి. చాలాసేపు పట్టుద్దండి ఏగి బెండకాయ అంతేనండి. మనకి చాలాసేపు వేగాలండి. దాని మీద పొయ్యి మీద పెట్టి మనం వేరే పని కూడా చేసుకోవచ్చు నిదానంగా. క్యారేజీ టైంకి అయితే అవ్వదు, కానీ మనకి శుభ్రంగా మధ్యాహ్నం ఇప్పుడు హాలిడేసే కదండి పిల్లలందరికీ, చక్కగా ఈ దొండకాయ ఫ్రై చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు పులుసులు అనేవి ముట్టట్లేదు కండి. ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. అసలు ఇక దొండకాయ తిన్నవాళ్ళు కూడా తింటారండి. చక్కగా వేయించుకోవాలండి. వేగి చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కలుపుకున్న కొంచెం రసం పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుందండి. దీన్ని మించిన కర్రీ లేదండి. ఇంకా మనకి చిటికెడు ఉప్పు, అంటే తగినంత ఉప్పు వేసుకుని ఒక 1 minute ఫ్రై చేయాలండి. ఒక 5 minutes మూత పెట్టి ఉంచాలండి. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుని, మేము కొంచెం ఉప్పు కారాలు తక్కువండి, మిగతా వాళ్ళు తగినంత కావాల్సినంత వేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోలేనండి. ఈ బెండకాయ ఫ్రై భలే టేస్టీగా ఉంటుందండి. పులుసులు అంటే మనకు అసలు ఇష్టం ఉండదు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ చూపి ఫ్రై అంటే మటుకు ముందుకు వస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.